హాయ్ గైస్, ఈరోజు వీడియోలో మనం రీసెంట్గా రిలీజ్ అయిన సూపర్ మ్యాన్ అనే మూవీ ఎక్స్ప్లెనేషన్ చూడబోతున్నాం. ఓపెన్ చేస్తే సూపర్ మ్యాన్ హ్యామర్ ఆఫ్ బొరావియా అనే విలన్తో ఫైట్ చేసి బాగా గాయపడి అంటార్కిటికా మంచు ప్రాంతంలోకి ఎగురుకుంటూ వచ్చి కింద పడిపోతాడు. ఆ విలన్ సూపర్ మ్యాన్ ఒంట్లో 14 ఎముకలు విరిగిపోయేలాగా చాలా దారుణంగా కొట్టి ఉంటాడు. సూపర్ మ్యాన్ విజిల్ వేసి క్రిప్టో అనే డాగ్ని పిలుస్తాడు. ఇది కూడా సూపర్ డాగ్ అనమాట. అదొచ్చి కుదురుగా ఉంటేగా, ఆల్రెడీ ఒళ్ళంతా దెబ్బలు తగిలి సూపర్ మ్యాన్ పడిపోతుంటే క్రిప్టో సూపర్ మ్యాన్తో ఆడుకుంటూ బాగా కొడతది. ఆ తర్వాత సూపర్ మ్యాన్ని తన ఫోర్ట్లోకి లాక్కుంటూ వెళ్తది. ఈ ఫోర్ట్ డోర్ సూపర్ మ్యాన్ DNA వల్లే ఓపెన్ అవుతుంది. ఎవరు పడితే వాళ్ళు లోపలికి రాలేరు. సూపర్ మ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడానికి ఆల్రెడీ కొన్ని సూపర్ బోట్స్ని రెడీ చేసుంటారు. అవి సూపర్ మ్యాన్ని తీసుకెళ్లి పర్టికులర్ కాన్సన్ట్రేషన్లో సోలార్ రేడియేషన్ పడేలా చేస్తాయి. దానివల్ల సూపర్ మ్యాన్ తన గాయాల నుంచి వెంటనే కోలుకుంటాడు. సూపర్ మ్యాన్ పవర్స్కి ఇది స్టార్టింగ్ స్టేజ్ లాంటిది కదా, అందుకే ఆ హీలింగ్ ప్రాసెస్లో చాలా పెయిన్ని ఫీల్ అవుతాడు. అసలు సూపర్ మ్యాన్ని హ్యామర్ ఆఫ్ బొరావియా ఎందుకు ఇలా కొడతాడంటే, బొరావియా అనే కంట్రీ దాని పక్కనే ఉన్న జోర్హాన్పూర్ అనే మరో చిన్న దేశాన్ని ఆక్రమించుకోవాలని చూస్తుంటది. సూపర్ మ్యాన్కి మనుషులే కాదు, చిన్న చిన్న జీవులు బాధపడినా కూడా తట్టుకోలేడు. అందుకే బొరావియా చేసే యుద్ధాన్ని ఆపడం కోసం బొరావియా అధ్యక్షుడు వాసిల్ని ఎత్తుకెళ్లి యుద్ధం ఆపమని వార్నింగ్ ఇస్తాడు. సూపర్ మ్యాన్ అలా చేయడం వల్ల వాడు కొంచెం భయపడి యుద్ధాన్ని తాత్కాలికంగా ఆపుతాడు. కానీ సూపర్ మ్యాన్ తన మీద అటాక్ చేశాడనే కోపంతో వాసిల్ హ్యామర్ ఆఫ్ బొరావియాని సూపర్ మ్యాన్ మీదకు పంపిస్తాడు. ఇప్పుడు సూపర్ మ్యాన్ 85% కోలుకొని మళ్ళీ హ్యామర్ ఆఫ్ బొరావియాతో ఫైట్ చేయడానికి వెళ్తాడు. సూపర్ మ్యాన్ ఫోర్ట్ దగ్గర ఉన్నంతసేపే అది భూమిపైన ఉంటుంది. తనక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత అది మంచు లోపలికి వెళ్ళిపోతుంది. సూపర్ మ్యాన్ వాడితో మళ్ళీ ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. కానీ వాడు మాత్రం సూపర్ మ్యాన్కి ఊపిరి తీసుకునే ఛాన్స్ కూడా ఇవ్వకుండా బాగా కొడుతుంటాడు. నిజానికి ఈ హ్యామర్ ఆఫ్ బొరావియా సూట్లో ఉండేది లెక్స్ లూథర్ క్రియేట్ చేసిన అల్ట్రామ్యాన్ అనే సూపర్ విలన్. జోర్హాన్పూర్ని ఆక్రమించుకోవడంలో లెక్స్ వాసెల్కి హెల్ప్ఫుల్గా ఉండి ఆయుధాలను కూడా సప్లై చేస్తాడు. ఈ లెక్స్ చాలా అంటే చాలా తెలివైనవాడు. కానీ సూపర్ మ్యాన్ అంటే వీడికి చాలా అసూయ. కొన్ని సంవత్సరాలుగా సూపర్ మ్యాన్ చేస్తున్న ఫైట్స్ అన్నింటినీ అబ్జర్వ్ చేసి ఆ ఫైట్ మూవ్స్ అన్నింటికి కౌంటర్ స్ట్రైక్లను ప్రిపేర్ చేస్తాడు. ప్రస్తుతం అల్ట్రామ్యాన్ని కూడా తనే కంట్రోల్ చేస్తూ సూపర్ మ్యాన్ని పిచ్చి పిచ్చిగా కొడుతుంటాడు. ఫైనల్గా సూపర్ మ్యాన్ ఫైట్లో ఓడిపోయి కింద పడిపోతాడు. అప్పుడు మాలిక్ అనే వ్యక్తి సూపర్ మ్యాన్కి సహాయం చేసి పైకి లేపుతాడు. ఈలోగా లెక్స్కి సంబంధించిన ఏంజలా అనే మరో మెటా హ్యూమన్ సూపర్ మ్యాన్ యొక్క ఫోర్ట్ మంచులోకి వెళ్తుండగా దాన్ని కనిపెట్టేస్తుంది. తను వెంటనే లెక్స్కి కనెక్ట్ అయ్యి సూపర్ మ్యాన్ స్థావరాన్ని కనిపెట్టానని చెప్పడంతో తనకి కావాల్సిన ప్లేస్ దొరికింది కదా అని లెక్స్ అల్ట్రామ్యాన్ని వెనక్కి వచ్చేయమంటాడు. ఇంకొకసారి బొరావియా విషయంలో జోక్యం చేసుకోవద్దని అల్ట్రామ్యాన్ సూపర్ మ్యాన్కి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అల్ట్రామ్యాన్ అక్కడి నుండి లెక్స్కి సంబంధించిన ఒక సీక్రెట్ మిలిటరీ బేస్కి వెళ్ళి ఒక పోర్టల్ ద్వారా పాకెట్ యూనివర్స్లోకి వెళ్తాడు. లెక్సే ఈ పాకెట్ యూనివర్స్ని క్రియేట్ చేస్తాడు. లెక్స్ ఒక చిన్న బిగ్ బ్యాంగ్ ద్వారా పాకెట్ యూనివర్స్ని క్రియేట్ చేసి కొన్ని పోర్టల్స్ ద్వారా తనకి ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్తుంటాడు. సూపర్ మ్యాన్ యొక్క నార్మల్ లైఫ్ గురించి అందరికీ తెలిసిందే కదా. సూపర్ మ్యాన్ నార్మల్ లైఫ్లో క్లార్క్గా డైలీ ప్లానెట్లో జాబ్ చేయడం, లూయిస్ తన గర్ల్ ఫ్రెండే అనే విషయాలు మనందరికీ తెలిసిందే. అండ్ ఈ మూవీలో క్లార్కే సూపర్ మ్యాన్ అని లూయిస్కి కూడా తెలుసు. నెక్స్ట్ సీన్లో లెక్స్ US అథారిటీస్ని కలిసి ఈ సూపర్ మ్యాన్ ఎంత పవర్ఫుల్లో మీకు కూడా బాగా తెలుసు. అతను మనకి ఎదురు తిరిగితే అతన్ని ఆపలేం. నా దగ్గర అల్ట్రామ్యాన్ అనే సూపర్ సోల్జర్ ఉన్నాడు. వీడు సూపర్ మ్యాన్ని ఈజీగా ఓడించేస్తాడు. ఏంజలా అనే ఒక ఇంజనీర్ కూడా ఉంది. తన బాడీ మొత్తం నానైట్స్ ఉన్నాయి. వాటిని యూజ్ చేసి తను ఏ ఆయుధాలనైనా రెడీ చేసి అటాక్ చేయగలదు. వీళ్ళే కాకుండా నా దగ్గర గాల్లో ఎగిరే ర్యాప్టర్స్ ఆర్మీ కూడా ఉంది. వీళ్ళందరికీ నేను ప్లానెట్ వాచ్ అని పేరు పెట్టాను. వీళ్ళ సహాయంతో మనం సూపర్ మ్యాన్ని అడ్డుకోవచ్చని చెప్తాడు. కానీ వాళ్ళు మాత్రం సూపర్ మ్యాన్ చాలా మంచివాడు, ప్రజల్లో చాలా మంచి పేరుంది, 2 దేశాల మధ్య యుద్ధాన్ని కూడా ఆపాడు, ఎటువంటి నెగిటివ్ ఆధారాలు లేకుండా సూపర్ మ్యాన్ని మనం అరెస్ట్ చేయలేమని అంటారు. కట్ చేస్తే ఒకరోజు రాత్రి క్లార్క్ తన చేస్తున్న పనుల గురించి ఇంటర్వ్యూ చేయడానికి లూయిస్కి ఛాన్స్ ఇస్తాడు. అప్పుడు లూయిస్, బొరావియా యుద్ధం ఆపేలాగా ఎలా చేయగలిగావు, అసలు వాళ్ళ కంట్రీలోకి నువ్వు వెళ్ళడానికి ఎవరి పర్మిషన్ తీసుకున్నావని క్వశ్చన్ చేస్తుంది. దానికి సూపర్ మ్యాన్, ఒకవైపు మనుషుల ప్రాణాలు పోతుంటే ఎవరి పర్మిషన్ తీసుకోవాలి, ఎందుకు ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నావని కోప్పడి వెళ్ళిపోతాడు. సూపర్ మ్యాన్ ఎలా ఆలోచిస్తాడంటే, మంచి పని చేయడానికి ఒకరి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఏముందని తనే సొంతంగా డెసిషన్స్ తీసుకుని ఎన్నో పనులు చేస్తుంటాడు. దానివల్ల సూపర్ మ్యాన్ ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంటుంది. కట్ చేస్తే లెక్స్ తన టీంతో సూపర్ మ్యాన్ ఫోర్ట్ దగ్గరికి వెళ్తాడు. కానీ దాని డోర్ సూపర్ మ్యాన్ ఉంటేనే కదా ఓపెన్ అవుద్ది. డోర్ ఎలా ఓపెన్ చేస్తాడని ఇంజనీర్కి ఏం అర్థం అవ్వదు. బట్ లెక్స్ అక్కడికి రాగానే ఫోర్ట్ మంచు నుండి పైకొచ్చి డోర్ కూడా ఓపెన్ అవుతుంది. సూపర్ మ్యాన్ లేకుండా లెక్స్ డోర్ ఎలా ఓపెన్ చేశాడని ఏంజలాకి ఏం అర్థం అవ్వదు. అసలు ఇదే పెద్ద ట్విస్ట్ అనమాట. ఈ ట్విస్ట్ తర్వాత రివీల్ అవుతుంది. సో ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. లెక్స్ వాళ్ళు లోపలికి వెళ్ళగానే సూపర్ బోట్స్ వాళ్ళని ఆపాలని చూడగా ఏంజలా వాటన్నింటినీ డెస్ట్రాయ్ చేసేస్తుంది. క్రిప్టో ఏంజలా మీద అటాక్ చేస్తుంది. బట్ తను క్రిప్టోని నానైట్స్తో బంధించేస్తుంది.
ఏంజెలా అక్కడున్న మిషన్ని ఆన్ చేయగా సూపర్ మ్యాన్ పేరెంట్స్ తనని భూమి మీదకు పంపించేటప్పుడు ఒక మెసేజ్ని పంపిస్తారు. ఆ మెసేజ్ ప్లే అవుతుంది. ఆ మెసేజ్ ఫస్ట్ హాఫ్లో సూపర్ మ్యాన్ పేరెంట్స్ ఏం చెప్తారంటే, సూపర్ మ్యాన్ నువ్వు ఎర్త్ మీద ఉన్న మనుషులకి ఒక ప్రొటెక్టర్గా ఉండు అని చెప్తారు. అంతవరకు సూపర్ మ్యాన్కి కూడా తెలుసు. కానీ మెసేజ్ యొక్క సెకండ్ హాఫ్ అంతా కూడా డెస్ట్రాయ్ అయి ఉంటుంది. దాంట్లో ఏముందో ఎవ్వరికీ తెలీదు. ఏంజెలా సెకండ్ పార్ట్ మెసేజ్ని కూడా రికవర్ చేయడానికి ట్రై చేస్తుంది. దానికి చాలా టైం పట్టుద్ది. ఈలోగా సూపర్ మ్యాన్ ఫోర్ట్ దగ్గరికి రాకూడదని లెక్స్ సిటీ మీదకి నిప్పులు కక్కే కైజు అనే మాన్స్టర్ని పంపిస్తాడు. సూపర్ మ్యాన్ దానితో ఫైట్ చేస్తుండగా జస్టిస్ గ్యాంగ్ కూడా అక్కడికి వచ్చి సూపర్ మ్యాన్తో కలిసి దాన్ని ఓడిస్తారు. ఈ జస్టిస్ గ్యాంగ్లో గ్రీన్ ల్యాంటర్న్, హాక్ గర్ల్ అండ్ మిస్టర్ టెరిఫిక్ అనే సూపర్ హీరోస్ ఉంటారు. వీళ్ళందరూ కలిసి కైజుని ఓడించేలోగా సెకండ్ పార్ట్ మెసేజ్ని ఏంజెలా రికవర్ చేయగానే లెక్స్ వరల్డ్లోనే బెస్ట్ ట్రాన్స్లేటర్స్తో దాన్ని ట్రాన్స్లేట్ చేపిస్తాడు. ట్రాన్స్లేట్ చేపించిన ఆ మెసేజ్ని అన్ని న్యూస్ ఛానల్స్కి ఇస్తాడు. దాంట్లో సూపర్ మ్యాన్ పేరెంట్స్ ఏం చెప్తారంటే, మన గ్రహం మొత్తం నాశనం అయిపోయింది. నువ్వే మన జాతిలో మిగిలిన లాస్ట్ పర్సన్వి. భూమి మీద ఉన్న మనుషులు చాలా బలహీనులు. వాళ్ళందరికీ నువ్వే రాజువై నియంతలాగా పాలించు. ఎవరైనా నీ మాట వినకపోతే వాళ్ళని చంపేసేయ్. కావాల్సినంత మందిని పెళ్లి చేసుకో. పిల్లల్ని కని మన జాతిని కాపాడు అని చెప్తారు. ఇప్పుడు ఆ న్యూస్ విని ప్రపంచమంతా బాగా భయపడిపోతారు. నా పేరెంట్స్ ఏంటి ఇలా మాట్లాడారని సూపర్ మ్యాన్ కూడా చాలా బాధపడతాడు. అప్పుడు లెక్స్ న్యూస్ ఛానల్లో మాట్లాడుతూ, ఈ సూపర్ మ్యాన్ చాలా డేంజరస్ పర్సన్. ఇప్పటికే అతను ఎంతోమంది పిల్లల్ని కని ఉండొచ్చు. ఆ పిల్లలకి కూడా సూపర్ పవర్స్ ఉంటాయి. అందరితో కలిసి మన మీద అటాక్ చేస్తే మన పరిస్థితి ఏంటి? సూపర్ మ్యాన్ని వెంటనే అరెస్ట్ చేయాలని అంటాడు. సూపర్ మ్యాన్ బాధతో ఒక రూమ్లోకి వెళ్ళగా గ్రీన్ ల్యాంటర్న్ అక్కడికి వచ్చి, నువ్వు గానీ ఎర్త్ మీద అటాక్ చేయాలని చూస్తే చంపేస్తానని అంటాడు. అప్పుడు సూపర్ మ్యాన్, నా పేరెంట్స్ పంపించిన మెసేజ్లో సెకండ్ పార్ట్ అంతా నాశనమైంది. వీళ్ళు ఫేక్ మెసేజ్ని స్ప్రెడ్ చేస్తున్నారని అంటాడు. దానికి మిస్టర్ టెరిఫిక్, నీ పేరెంట్స్ మెసేజ్ని ట్రాన్స్లేట్ చేసిన వాళ్ళ గురించి నాకు బాగా తెలుసు. ఖచ్చితంగా నిజమైతే తప్ప వాళ్ళు న్యూస్ని ఇలా వదలరని అంటాడు. అయినా అసలు ఆ మెసేజ్ ఉంది నా పోర్టులో. నేను లేకుండా దాని డోర్ని ఎవరూ ఓపెన్ చేయలేరు. అలాంటప్పుడు వీళ్ళకి ఆ మెసేజ్ ఎలా దొరికిందని సూపర్ మ్యాన్ వెంటనే అక్కడికి వెళ్తాడు. తనక్కడికి వెళ్లే సమయానికే ఆఖరి సూపర్ బోట్ కూడా సూపర్ మ్యాన్ చేతిలోనే చనిపోతుంది. ఇన్ని రోజులు తనతో ఉన్న సూపర్ బోట్స్ అలా డెస్ట్రాయ్ అయిపోవడంతో సూపర్ మ్యాన్ చాలా బాధపడతాడు. నేను లేకుండా నా డోర్ ఓపెన్ చేసి లెక్స్ లోపలికి ఎలా రాగలిగాడని సూపర్ మ్యాన్కి ఏం అర్థం కాదు. అక్కడెక్కడా క్రిప్టో కనిపించకపోవడంతో లెక్స్ దాన్ని ఏమైనా చేశాడేమో అని సూపర్ మ్యాన్కి కోపం వచ్చి డైరెక్ట్గా లెక్స్ బిల్డింగ్ని బద్దలు కొట్టుకుంటూ వాడి ముందుకు వెళ్తాడు. నా డాగ్ని ఏం చేశావని సూపర్ మ్యాన్ లెక్స్ని అరుస్తుంటాడు. బట్ లెక్స్ మాత్రం సూపర్ మ్యాన్ని అంతగా లెక్క చేయడు. లెక్స్ గర్ల్ ఫ్రెండ్ ఈవ్ అదంతా లైవ్ రికార్డ్ చేయడంతో న్యూస్లో అందరూ చూసేస్తారు. నిజంగానే సూపర్ మ్యాన్ మనుషుల మీద అటాక్ చేస్తాడని చాలామంది సూపర్ మ్యాన్ని హేట్ చేయడం స్టార్ట్ చేస్తారు. అసలేంటి ఇలా జరిగిందని సూపర్ మ్యాన్ చాలా దిగులు పడుతూ బాధతో లూయిస్ దగ్గరికి వచ్చి, నేనేం ఈ ప్రపంచాన్ని పాలించడానికి రాలేదు. మా అమ్మా నాన్న ఎందుకలా మాట్లాడారని చాలా బాధపడతాడు. క్రిప్టోని వాళ్ళు ఎక్కడ బంధించారో అర్థం కావడం లేదు. నేను పోలీసులకు లొంగిపోతే అయినా అది ఎక్కడుందో నాకు తెలుస్తుంది. పాపం అది ఒంటరిగా ఉందేమో భయపడుతుంటదని అంటాడు. ఇక సూపర్ మ్యాన్ లూయిస్ని హక్ చేసుకుని పోలీసులకి లొంగిపోవడానికి వెళ్ళిపోతాడు. ప్రస్తుతం యుఎస్ గవర్నమెంట్ లెక్స్ క్రియేట్ చేసిన ప్లానెట్ వాచ్ని సూపర్ మ్యాన్ని కంట్రోల్ చేయడానికి వాడుతుంటారు. సూపర్ మ్యాన్ గవర్నమెంట్కి లొంగిపోతాడు. కానీ తనని అరెస్ట్ చేస్తే సూపర్ మ్యాన్కి సపోర్ట్ చేసే జనాలు గవర్నమెంట్కి ఎదురు తిరుగుతారని సూపర్ మ్యాన్ని లెక్స్ యొక్క ప్లానెట్ వాచ్ ఆర్మీ బేస్కి తీసుకెళ్తారు. అల్ట్రామ్యాన్ ఒక పోర్టల్ని ఓపెన్ చేసి దాని ద్వారా సూపర్ మ్యాన్ని లెక్స్ దగ్గరికి చేరుస్తాడు. సూపర్ మ్యాన్ అక్కడికి రాగానే లెక్స్ ఒక గ్లాస్ బాక్స్లో సూపర్ మ్యాన్ని బంధిస్తాడు. ఆ గ్లాస్ బాక్స్ లోపలే మెటామార్ఫో అనే మరొక సూపర్ హీరో ఉంటాడు. ఇతను ఎలాంటి ఎలిమెంట్నైనా సరే క్రియేట్ చేయగలుగుతాడు. మెటామార్ఫో కొడుకు జోసెఫ్ని లెక్స్ పాకెట్ యూనివర్స్లో బంధించుంచుతాడు. అందుకే లెక్స్ ఏం చెప్తే మెటామార్ఫో అది చేస్తుంటాడు. సూపర్ మ్యాన్కి క్రిప్టోనైట్ అనే ఎలిమెంట్ అంటే వీక్నెస్ కదా. లెక్స్ మెటామార్ఫో ద్వారా దాన్ని క్రియేట్ చేయించడంతో సూపర్ మ్యాన్ బాగా వీక్ అయిపోతాడు. లెక్స్ తనకు నచ్చని వాళ్ళందరినీ, తనకి ఎదురు తిరిగే వాళ్ళని, తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్స్ని కూడా పాకెట్ యూనివర్స్లోనే బంధించుంచుతాడు. అక్కడే క్రిప్టోని కూడా బంధిస్తాడు. సూపర్ మ్యాన్ గురించి సోషల్ మీడియాలో నెగిటివిటీ స్ప్రెడ్ చేయడానికి కొన్ని కోతుల్ని యూజ్ చేస్తూ కంట్రోల్ చేస్తుంటాడు. సో లెక్స్కి సూపర్ మ్యాన్ మీద ఎంత హేట్రెడ్ ఉందో మీ అందరికీ బాగా అర్థమైందనుకుంటా. మరోవైపు లూయిస్ లెక్స్కి బొరావియా దేశ అధ్యక్షుడికి ఉన్న కనెక్షన్ ఏంటని కనుక్కోగా ఆ దేశానికి 1000 కోట్ల విలువ చేసే ఆయుధాలను లెక్స్ చీప్గా అమ్మేశాడని తెలుస్తుంది. అసలు ఇంత చీప్గా ఎందుకు ఇచ్చాడు, లెక్స్ ప్లాన్ ఏంటని లూయిస్ ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఈలోగా లూయిస్ ఫ్రెండ్ జిమ్మీకి సూపర్ మ్యాన్ని లెక్స్ పాకెట్ యూనివర్స్లో బంధించాడని ఎవరో మెసేజ్ చేయడంతో జిమ్మీ వెంటనే ఆ విషయాన్ని లూయిస్కి చెప్తాడు. నిజానికి ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరో కాదు, లెక్స్ యొక్క గర్ల్ ఫ్రెండ్ ఈవ్. ఈవ్కి లెక్స్తో ఉండడం ఇష్టం లేదు. తను ప్రజెంట్ జిమ్మీని లవ్ చేస్తుంటుంది. లెక్స్కి బ్రేకప్ చెప్తే తనని కూడా పాకెట్ యూనివర్స్లో బంధిస్తాడనే భయంతో ఇంకా తనతోనే ఉంటుంది. కట్ చేస్తే క్రిప్టోనైట్ వల్ల సూపర్ మ్యాన్ చాలా వీక్ అయిపోతాడు. అప్పుడు సూపర్ మ్యాన్ మెటామార్ఫోతో, నువ్వు క్రిప్టోనైట్ని ఆపితే నీ కొడుకుని నేను కాపాడతానని అంటాడు.
బట్ ఏదైనా తేడా జరిగితే లెక్స్ తన కొడుకుని చంపేస్తాడని మెటామార్ఫో దానికి ఒప్పుకోడు. లూయిస్ వెంటనే జస్టిస్ గ్యాంగ్ దగ్గరికి వెళ్ళి సూపర్ మ్యాన్ కూడా మీ ఫ్రెండే కదా, మీరు తనని కాపాడడానికి హెల్ప్ చేయమని అడుగుతుంది. ఈ జస్టిస్ గ్యాంగ్ ఒక రకంగా గవర్నమెంట్ కింద పనిచేస్తుంటది. గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఉన్న వ్యక్తిని మేము కాపాడడానికి ప్రయత్నిస్తే మాకు యుఎస్ గవర్నమెంట్కి గొడవలవుతాయని వాళ్ళు ఒప్పుకోరు. వీళ్ళు ఎలాగూ హెల్ప్ చేసేలా లేరని ఇక లూయిస్ అక్కడి నుంచి బయటకు వచ్చేస్తుంది. అప్పుడు మిస్టర్ టెరిఫిక్ బయటకు వచ్చి సూపర్ మ్యాన్ని కాపాడుతానో లేదో తెలియదు కానీ ముందు అసలు తను ఎక్కడున్నాడో కనిపెడదామని అంటాడు. ఇక మిస్టర్ టెరిఫిక్ లూయిస్ని తన వెహికల్లో ఎక్కించుకుని ప్లానెట్ వాచ్ బేస్ దగ్గరికి బయలుదేరతాడు. మరోవైపు లెక్స్ అండ్ బొరావియా అధ్యక్షుడు మాలిక్ అనేవాడిని బంధించి సూపర్ మ్యాన్ ముందుకు తెస్తారు. ఫస్ట్ ఫైట్లో సూపర్ మ్యాన్ ఓడిపోతాడు కదా, అప్పుడు మాలిక్ తనకి హెల్ప్ చేశాడనే కోపంతో ఇక్కడికి తెస్తాడు. లెక్స్ సూపర్ మ్యాన్ని నీతో పాటు ఇంకెవరెవరున్నారని అడుగుతాడు. దానికి సూపర్ మ్యాన్ నాతో ఎవరూ లేరు, నేనొక్కన్నే అని ఆన్సర్ ఇస్తాడు. కానీ లెక్స్ మాత్రం సూపర్ మ్యాన్ మాటల్ని నమ్మకుండా మాలిక్ని చంపేస్తాడు. నాకు కావాల్సిన సమాధానాలు వచ్చేంత వరకు నీకు కావాల్సిన వాళ్ళని రోజుకొకరిని తెచ్చి నీ కళ్ళ ముందే చంపేస్తానని లెక్స్ సూపర్ మ్యాన్కి వార్నింగ్ ఇస్తాడు. మరోవైపు టెరిఫిక్ అండ్ లూయిస్ ప్లానెట్ వాచ్ బేస్ దగ్గరికి వచ్చేస్తారు. ర్యాప్టర్స్ వాళ్ళ మీద అటాక్ చేయడానికి రావడంతో టెరిఫిక్ వాళ్ళందరినీ ఓడించేసి ఒక టెంట్లోకి వెళ్ళగా అక్కడ పోర్టల్ ఓపెన్ చేసే మిషన్ ఉంటుంది. తను దాన్ని ఓపెన్ చేయాలని హ్యాక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఒక అమాయకుడు చనిపోతున్నా కూడా నేనేం చేయలేకపోయానని మెటామార్ఫో బాగా బాధపడతాడు. తను వెంటనే క్రిప్టోనైట్ని ఆపేసి వెళ్ళి నా కొడుకుని కాపాడు అని సూపర్ మ్యాన్కి చెప్తాడు. దాన్ని ఆపేసినా కూడా సూపర్ మ్యాన్ ఇంకా చాలా వీక్గా ఉంటాడు. సూపర్ మ్యాన్కి పవర్స్ వచ్చేది సూర్యుడి వల్లే కదా, అందువల్ల మెటామార్ఫో సూర్యుని లాంటి దాన్ని క్రియేట్ చేయడంతో సూపర్ మ్యాన్ వెంటనే హీల్ అయిపోతాడు. ఇక సూపర్ మ్యాన్ తనున్న బాక్స్ని పగలగొట్టుకుంటూ జోసెఫ్ ఉన్న బాక్స్ దగ్గరికి వెళ్ళి జోసెఫ్ని బంధించిన వాణ్ణి కొట్టి జోసెఫ్ని కాపాడతాడు. మిగిలిన ర్యాప్టర్స్ అందరూ కూడా వీళ్ళిద్దరి మీద అటాక్ చేయడానికి వస్తుంటారు. మెటామార్ఫో సేఫ్ షిఫ్టింగ్ చేస్తూ వాళ్ళ మీద అటాక్ చేయాలి కదా, సో జోసెఫ్ తన దగ్గర ఉండడం సేఫ్ కాదని సూపర్ మ్యాన్కి ఇస్తాడు. ఈలోగా మిస్టర్ టెరిఫిక్ మిషన్ ఆన్ చేసి లూయిస్తో పాటు పాకెట్ యూనివర్స్లోకి వస్తాడు. కానీ లోపల ఎలా పడితే అలా వెళ్ళలేరు, ఎందుకంటే లోపల ఎక్కడ పడితే అక్కడ బ్లాక్ హోల్స్ కూడా ఉండొచ్చు. టెరిఫిక్ తన డ్రోన్స్ని పంపి సూపర్ మ్యాన్ గురించి వెతకడం స్టార్ట్ చేస్తాడు. సూపర్ మ్యాన్ అండ్ మెటామార్ఫో ర్యాప్టర్స్ తోటి ఫైట్ చేస్తుండగా అనుకోకుండా సూపర్ మ్యాన్ బ్లాక్ హోల్ దగ్గర పడిపోతాడు. ఇక అది సూపర్ మ్యాన్ని తన లోపలికి లాగేసుకుంటుంటది. మెటామార్ఫో సూపర్ మ్యాన్ని కాపాడాలని చూస్తాడు కానీ తన శక్తి సరిపోదు. క్రిప్టోతో సహా ముగ్గురు బ్లాక్ హోల్లోకి పడిపోతుంటే సూపర్ మ్యాన్ తన పవర్ బ్రీత్ని ఉపయోగించి అందరినీ కాపాడతాడు. పోర్టల్ ఓపెన్ చేసే మిషన్ ఎక్కువసేపు ఆన్లో ఉండకూడదు, అలా ఉంటే అది క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు కూడా ఆ మిషన్ చాలాసేపటి నుంచి ఓపెన్లో ఉండడంతో క్లోజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఈలోగా టెరిఫిక్ వాళ్ళని కనిపెట్టి డ్రోన్ వెనకే రమ్మని చెప్తాడు. మెషిన్ క్లోజ్ అయ్యే లాస్ట్ మూమెంట్లో అందరూ ఫాస్ట్గా పాకెట్ యూనివర్స్ నుంచి బయటకు వచ్చేస్తారు. పాకెట్ యూనివర్స్లో జరిగిన ఫైట్లో సూపర్ మ్యాన్ ప్రోటాన్ రివర్లో పడి బాగా గాయపడతాడు. టెరిఫిక్ అది గమనించి సూపర్ మ్యాన్ కోలుకునేంత వరకు తననెక్కడికైనా సేఫ్ ప్లేస్కి తీసుకెళ్లమని లూయిస్కి తన షిప్ని ఇస్తాడు. మెటామార్ఫో ఇక తన కొడుకుని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఒకవేళ ఆ పోర్టల్ మళ్ళీ ఓపెన్ అవుతుందేమో అని దాన్ని పూర్తిగా క్లోజ్ చేయడం కోసం టెరిఫిక్ అక్కడే ఉంటాడు. లూయిస్ సూపర్ మ్యాన్ని తనని పెంచిన పేరెంట్స్ దగ్గరికి తీసుకుని వెళ్తుంది. అంటే సూపర్ మ్యాన్ వేరే గ్రహం నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు తనని పెంచిన పేరెంట్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తుంది అనమాట. మరోవైపు అసలు సూపర్ మ్యాన్ ఎలా తప్పించుకున్నాడని లెక్స్ తన మనుషుల మీద బాగా అరుస్తుంటాడు. కానీ ఈవ్ ఇవేం పట్టించుకోకుండా సెల్ఫీలు దిగుతుంటది. లెక్స్కి బాగా కోపం వచ్చి ఈవ్ మీద అరవడంతో తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈవ్ జిమ్మీకి కాల్ చేసి ఈ లెక్స్ గాడితో ఇక నేను ఉండలేను, వాడిని పట్టించడానికి నా దగ్గర చాలా ప్రూఫ్స్ ఉన్నాయి, అవన్నీ నీకు పంపిస్తానని మాట్లాడుతుంటది. ఈవ్ అలా మాట్లాడడాన్ని అల్ట్రామ్యాన్ విని లెక్స్కి చెప్పడంతో ఇక అందరూ ఆ రూమ్లోకి వచ్చి ఈవ్ని బంధిస్తారు. కానీ ఈవ్ని బంధించే ఆఖరి క్షణంలో తను ప్రూఫ్స్ అన్నింటినీ జిమ్మీకి పంపించేస్తుంది. అసలు తనేం పంపించిందని జిమ్మీ వాటిని ఓపెన్ చేయగా అవన్నీ కూడా ఈవ్ దిగిన సెల్ఫీలు. అసలు వీటిలో ఏం ప్రూఫ్స్ ఉన్నాయని జిమ్మీకేం అర్థం అవ్వదు. సర్లే అని ఆ ఫొటోస్ అన్నింటినీ లూయిస్కి పంపించి విషయం మొత్తం చెప్తాడు. లూయిస్ ఆ ఫొటోస్ని కొంచెం జాగ్రత్తగా గమనించగా ఆ ఫొటోస్ యొక్క బ్యాక్గ్రౌండ్లో లెక్స్ చేస్తున్న పనులన్నింటి గురించి ఎవిడెన్స్ దొరుకుతాయి. ఇక లూయిస్ వెంటనే డైలీ ప్లానెట్కి బయలుదేరుతుంది. లెక్స్ ఈవ్ని కూడా అందరితో పాటే పాకెట్ యూనివర్స్లో బంధిస్తాడు. సూపర్ మ్యాన్ అసలు ఎక్కడున్నాడనే విషయం తెలియక లెక్స్కి బాగా కోపం వస్తుంటుంది. ప్రజలకేదైనా ప్రమాదం వాటిల్లితే ఎక్కడున్నా సరే సూపర్ మ్యాన్ బయటికి వస్తాడని మూసుకుపోయిన పోర్టల్ మిషన్ని ఓపెన్ చేసి దాని పవర్ని చాలా పెంచుతాడు. అలా పెంచడం వల్ల పాకెట్ యూనివర్స్కి సంబంధించిన ఒక చీలిక క్రియేట్ అయ్యి అది భూమిని చీల్చుకుంటూ సిటీని నాశనం చేయడానికి ముందుకు వెళ్తుంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం సూపర్ మ్యాన్ ఇంటి బయట కూర్చొని నా పేరెంట్స్ సెకండ్ హాఫ్ మెసేజ్లో ఎందుకు ఇలా మాట్లాడారని బాధపడుతుంటాడు. అప్పుడు సూపర్ మ్యాన్ని పెంచిన ఫాదర్ జొనాథన్ కెంట్ అక్కడికి వచ్చి మీ అమ్మా నాన్న ఏం చెప్పారనేది ముఖ్యం కాదు, మంచి చేయాలని నువ్వు తీసుకునే నిర్ణయాలే నువ్వెలాంటి వ్యక్తివనేది తెలియజేస్తాయని సపోర్టివ్గా మాట్లాడతాడు. ఈలోగా బొరావియా జోర్హాన్పూర్ని ఆక్రమించడానికి తమ సైన్యాన్ని బార్డర్ దగ్గరికి పంపిస్తుంది.
జోర్హాన్పూర్ ప్రజలు కూడా వాళ్ళని ఎదుర్కోవడం కోసం బోర్డర్ దగ్గరికి వస్తారు. కొంతమంది పిల్లలు తమని కాపాడడానికి సూపర్ మ్యాన్ ఖచ్చితంగా వస్తాడని సూపర్ మ్యాన్ ఫ్లాగ్ని ఎగరేయడంతో ఆ కంట్రీ ప్రజలంతా సూపర్ మ్యాన్ అని అరుస్తుంటారు. న్యూస్లో అది చూసి సూపర్ మ్యాన్ వెంటనే అక్కడికి వెళ్లాలనుకుంటాడు. అప్పుడు మిస్టర్ టెరిఫిక్ తన డ్రోన్ని సూపర్ మ్యాన్ దగ్గరికి పంపించి పాకెట్ యూనివర్స్ చీలిక గురించి చెప్పి, నేను దీన్ని ఆపలేకపోతున్నాను, నువ్వు వెంటనే ఇక్కడికి రా అని పిలుస్తాడు. ఆ చీలిక సిటీ వైపు వస్తుండడంతో ప్రజలందరూ కూడా సిటీ నుంచి వెళ్ళిపోతుంటారు. అది సిటీని తాకి బిల్డింగ్స్ అన్నింటినీ చీల్చుకుంటూ నాశనం చేస్తూ ముందుకు వెళ్తుంటది. లూయిస్ డైలీ ప్లానెట్ హెడ్ దగ్గరికి వెళ్లి బొరావియా అధ్యక్షుడు జోర్హాన్పూర్ని ఆక్రమించుకున్న తర్వాత లెక్స్కి ఆ దేశంలో సగం రాసివ్వాలని లెక్స్ ముందే డీల్ మాట్లాడుకున్నాడు. అందుకే వాళ్ళకి ఆయుధాలను కూడా సప్లై చేశాడని బయటపెడతది. లెక్స్ చేస్తున్న దారుణాలన్నింటినీ బయట పెట్టాలని ఇంక అందరూ ఫిక్స్ అవుతారు. సూపర్ మ్యాన్ ఆ చీలిక దగ్గరికి రావడంతో మిస్టర్ టెరిఫిక్ సూపర్ మ్యాన్తో ఆ చీలికని ఆపే కోడ్ లెక్స్ దగ్గర ఉందని చెప్తాడు. ఇక ఇద్దరు వెంటనే లెక్స్ దగ్గరికి వెళ్తుండగా అల్ట్రామ్యాన్ అండ్ ఏంజెలా మెరుపు వేగంతో వచ్చి వీళ్ళిద్దరి మీద అటాక్ చేస్తారు. ఆ అటాక్లో మిస్టర్ టెరిఫిక్ స్పృహ లేకుండా కింద పడిపోతాడు. ఇక అల్ట్రామ్యాన్ అండ్ ఏంజెలా ఇద్దరూ కలిసి సూపర్ మ్యాన్ని చాలా దారుణంగా కొడతారు. ఏంజెలా నానైట్స్ని సూపర్ మ్యాన్ లంగ్స్లోకి పంపి ఊపిరాడకుండా చేసి చంపాలనుకుంటది. ఆ సమయంలో లెక్స్ బొరావియా దేశ అధ్యక్షుడికి ఫోన్ చేపించి సూపర్ మ్యాన్ పని ఆల్మోస్ట్ అయిపోయింది, మీ సైన్యాన్ని పంపించి జోర్హాన్పూర్ని ఆక్రమించుకోండని చెప్పిస్తాడు. ఇక అతని సైన్యం జోర్హాన్పూర్ మీద అటాక్ చేయడానికి వెళ్తది. సూపర్ మ్యాన్ ఆ నానైట్స్ని వదిలించుకోలేక ఫాస్ట్గా ఆకాశంలోకి ఎగిరిపోతాడు. ఏంజెలా అండ్ అల్ట్రామ్యాన్ సూపర్ మ్యాన్ని ఆపాలని చూస్తారు, కానీ సూపర్ మ్యాన్ ఆగకుండా స్పేస్లోకి వెళ్ళిపోతాడు. ఎలాగైనా సూపర్ మ్యాన్ని చంపేయాలని ఏంజెలా ఆ నానైట్స్ని అతని తల మొత్తం ఆక్రమించుకునేలా చేస్తుంది. ఇక సూపర్ మ్యాన్ స్పేస్ నుండి చాలా స్పీడ్గా ఎర్త్ వైపు వచ్చి నేలని ఢీకొడతాడు. ఆ దెబ్బకి ఏంజెలా కోమాలోకి వెళ్ళిపోతుంది. సూపర్ మ్యాన్కి మాత్రం ఏమవ్వదు, అల్ట్రామ్యాన్కి కూడా పెద్ద గాయాలేమవ్వవు. ఇక అల్ట్రామ్యాన్ తన మాస్క్ని తీసేయడంతో సూపర్ మ్యాన్ అతన్ని చూసి షాక్ అయిపోతాడు. ఎందుకంటే అతను అచ్చం సూపర్ మ్యాన్ లానే ఉంటాడు. లెక్సే అతన్ని కూడా సృష్టిస్తాడు కదా, అది ఎలా చేస్తాడంటే సూపర్ మ్యాన్ ఇప్పటికే ఎన్నో ఫైట్స్ చేసుంటాడు. అలాంటి ఫైట్స్లో ఎక్కడో ఒక చోట సూపర్ మ్యాన్ యొక్క వెంట్రుక కింద పడిపోయి ఉంటుంది. లెక్స్ దాన్ని సేకరించి సూపర్ మ్యాన్ డిఎన్ఏతో అల్ట్రామ్యాన్ని సృష్టిస్తాడు. లెక్స్ అల్ట్రామ్యాన్ చుట్టూ డ్రోన్ కెమెరాలను పెట్టి తనని కంట్రోల్ చేస్తూ సూపర్ మ్యాన్తో ఫైట్ చేపిస్తుంటాడు. అల్ట్రామ్యాన్లో ఉండేది సూపర్ మ్యాన్ డిఎన్ఏనే కదా, అందువల్ల లెక్స్ ఇంతకుముందు పోర్ట్ని కూడా ఓపెన్ చేయగలుగుతాడు. ఇక అల్ట్రామ్యాన్కి సూపర్ మ్యాన్కి చాలా పెద్ద ఫైట్ జరుగుతుంది. లెక్స్ అల్ట్రామ్యాన్ని కంట్రోల్ చేస్తూ సూపర్ మ్యాన్ని విపరీతంగా కొడుతుంటాడు. అప్పుడు సూపర్ మ్యాన్, నువ్వు నన్ను ఎంత కొట్టినా సరే జోర్హాన్పూర్ని బొరావియా ఆక్రమించుకోలేదు, నా ఫ్రెండ్స్ ప్రజలకి హెల్ప్ చేయడానికి వెళ్లారని చెప్తాడు. కట్ చేస్తే జస్టిస్ గ్యాంగ్ బోర్డర్ దగ్గరికి వెళ్లి బొరావియా దేశ సైన్యం మీద అటాక్ చేసి జోర్హాన్పూర్ని కాపాడతారు. హాక్ గర్ల్ బొరావియా దేశ అధ్యక్షుడిని గాల్లోకి తీసుకెళ్లి పైనుండి కింద పడేసి చంపేస్తుంది. లెక్స్ సూపర్ మ్యాన్తో, జోర్హాన్పూర్ నాకు అవసరం లేదు, ఇలాంటి ఒక అన్యాయమైన పని చేస్తే నువ్వు దాంట్లోకి వస్తావని నాకు తెలుసు, నిన్నెలాగైనా దాంట్లో ఇరికించి గవర్నమెంట్కి వ్యతిరేకంగా మార్చేసి చంపేయాలని ఇదంతా చేస్తున్నానని అంటాడు. అల్ట్రామ్యాన్ చుట్టూ డ్రోన్ కెమెరాస్ ఉన్నంత వరకు సూపర్ మ్యాన్ వాడిని ఓడించలేకపోతాడు. ఎందుకంటే వాడికి ఇన్స్ట్రక్షన్స్ అన్నింటినీ లెక్స్ ఇస్తుంటాడు. లెక్స్కి ఏమో సూపర్ మ్యాన్ చేసే ప్రతి ఫైట్ గురించి తెలుసు. అందుకని సూపర్ మ్యాన్ క్రిప్టోని పిలవడంతో అదొచ్చి ఆ డ్రోన్ కెమెరాస్ అన్నింటినీ నాశనం చేస్తుంది. ఇక సూపర్ మ్యాన్ అల్ట్రామ్యాన్ని బాగా కొట్టి లెక్స్ దగ్గరికి బయలుదేరతాడు. ఈలోగా లెక్స్ యొక్క ర్యాప్టర్స్ ఆర్మీ సూపర్ మ్యాన్ మీద అటాక్ చేస్తాయి. బట్ సూపర్ మ్యాన్ వాటన్నింటినీ చాలా ఈజీగా ఓడించేస్తాడు. మరోవైపు ఆ చీలిక సిటీ మొత్తాన్ని సగంగా స్ప్లిట్ చేసేసి ఇంకా ముందుకు వెళ్తుంటుంది. దాన్ని గాని ఇప్పుడు ఆపకపోతే ఎర్త్ మొత్తం నాశనం చేసేస్తుంది. సూపర్ మ్యాన్ దాన్ని ఆపాలని లెక్స్ దగ్గరికి వెళ్ళబోతుంటే మళ్ళీ అల్ట్రామ్యాన్ వచ్చి సూపర్ మ్యాన్ మీద అటాక్ చేస్తాడు. ఇక సూపర్ మ్యాన్ ఎలాగైనా అల్ట్రామ్యాన్ని అంతం చేసేయాలని అప్పటికే ఓపెన్ అయి ఉన్న బ్లాక్ హోల్లోకి వాన్ని విసిరేస్తాడు. అక్కడితో అల్ట్రామ్యాన్ కథ ముగిసిపోతుంది. ఇక సూపర్ మ్యాన్ అండ్ మిస్టర్ టెరిఫిక్ లెక్స్ వైపు వస్తుండడంతో లెక్స్ అక్కడి నుంచి పారిపోవాలని చూస్తాడు. బట్ సూపర్ మ్యాన్ వాడికి ఒక పంచ్ ఇవ్వడంతో వాడక్కడే పడిపోతాడు. లెక్స్ సూపర్ మ్యాన్ మీద గొడవ పడుతుంటే క్రిప్టోకి బాగా కోపం వచ్చి లెక్స్ని బాగా కొట్టుద్ది. ఈలోగా మిస్టర్ టెరిఫిక్ ఆ చీలికని ఆపేసి బిల్డింగ్స్ని మళ్ళీ అతుక్కునేలా చేస్తాడు. లూయిస్ వాళ్ళు లెక్స్ చేసిన విషయాలన్నింటినీ పబ్లిష్ చేయడంతో పోలీసులు లెక్స్ని అరెస్ట్ చేస్తారు. ఆ తరువాత పాకెట్ యూనివర్స్లో లెక్స్ బంధించిన వాళ్ళందరినీ కూడా రిలీజ్ చేస్తారు. లెక్స్ సూపర్ మ్యాన్ మీద దుష్ప్రచారం చేశాడని అందరికీ అర్థమై సూపర్ మ్యాన్కి సారీ చెప్పి మళ్ళీ తనని అభిమానించడం స్టార్ట్ చేస్తారు. కట్ చేస్తే సూపర్ బోట్స్ మళ్ళీ రికవర్ అవుతాయి. సూపర్ మ్యాన్ పోర్ట్లో ఉండగా తన సిస్టర్ సూపర్ గర్ల్ వేరే గ్రహం నుండి సూపర్ మ్యాన్ దగ్గరికి వస్తుంది. నిజానికి క్రిప్టో సూపర్ గర్ల్ యొక్క పెట్ అన్నమాట. తను దాన్ని తీసుకుని వేరే గ్రహంలో పార్టీ చేసుకోవడానికి వెళ్ళిపోవడంతో మూవీ ఎండ్ అయిపోతుంది. మనం మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.